మత్స్యవేట నిషేధ సమయం ఆసన్నమైంది. చేపల సంతానోత్పత్తికి అనువైన కాలం కావడంతో రేపటి నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిషేధిస్తూ మత్స్య పరిశ్రమ శాఖ ఆంక్షలు జారీ చేసింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెరిగిన చమురు ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఫిషింగ్ బోట్ ఓనర్స్ అంటున్నారు. బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట నిషేధంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వేట నిషేధ సమయం ఆసన్నమవుతుంది. ఏప్రిల్ 15 నుంచి కూడా కన్జర్వేషన్ పీరియడ్ అమలు కాబోతుంది. ఏదైతే మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా భారతదేశ ప్రభుత్వం కన్జర్వేషన్ పీరియడ్ ని 60 రోజుల పాటు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఏదైతే మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపటి నుంచి కన్జర్వేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ 60 రోజుల కాలంలో ఏంటి మీ పరిస్థితి? 60 రోజుల కాలం పరిధిలో బోట్లన్నీ జెట్టీకి పరిమితం అయిపోతాయి. మన బోట్లో పనిచేసే కళాశాలకి ప్రభుత్వం మత్స్యకార భరోసా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మరి బోట్ ఓనర్కి అయితే ఎటువంటి ఆదాయం లేదు. మరి 2 నెలల్లో కూడా బోట్లు రిపేర్లు చేసుకొని మళ్ళీ జూన్ 15 కొత్తగా ఏట ప్రారంభం అవుతుంది. మరి ఈ సంవత్సరం ఫిషింగ్ అంతా ఆశించినంత ఆశాజనకంగా లేవు. నెక్స్ట్ సీజన్ జూన్ 15కి ఎంతవరకు బోట్లు వెళ్తాయనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిషింగ్ బాగా ఉంటే కొద్ది గొప్ప పక్కన వేసుకొని మళ్ళీ జూన్ 15కి కొత్తగా బోట్లు స్టార్ట్ అవుతాయి. మరి లాభాలు లేకుండా నష్టాలు కూరుకుపోవడం వల్ల మరి లాస్ట్ 45 రోజులు కూడా బోట్లు తిరగపోవడానికి మెయిన్ కారణం అంటే మరి ఎఫెక్ట్ మా ఫిషింగ్ హార్బర్ మీద బాగా దెబ్బ కొట్టిందండి. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మనకి బోట్ ఓనర్స్ అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కళాశాలకు అయితే గవర్నమెంట్ సబ్సిడీగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ 2 నెలలు అన్ సీజన్ అన్నది మా బోట్ ఓనర్లకు కానీ కళాశాలకు కానీ లేదా మత్స్య పరిశ్రమ ఆధారపడిన అందరికీ కూడా అది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి మెంటల్ గా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ లాస్ట్ మంత్ లో 4వ నెల 3వ నెలలో మా బోట్లకి మంచి ఫిషింగ్ ఉంటాయి. ఫైనాన్షియల్ గా వాడి పెట్టడము, అది మళ్ళీ ఆయిల్ రూపంలో సంపద రూపంలో రిటర్న్ ఇస్తే దాన్ని మళ్ళీ మేము పంపిణీ చేసి మళ్ళీ బాకీలు తీర్చి మళ్ళీ చేస్తాం. ఈ ఫిషింగ్ అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల అన్నిటికన్నా ముఖ్యమైన రాబోయే కాలంలో 2 నెలలు పోయిన తర్వాత అసలు ఆయిల్ పరిస్థితి ఎలాగుంటుంది అన్నది ఒక ప్రస్తుతానికైతే మా ఫీల్డ్ అంతా కొంచెం ఆందోళనలోనే ఉన్నాం. అసలు ఎలా వెళ్తుంది, ఏ రేట్లో ఆయిల్ వస్తుంది, ఫిషింగ్లు ఈ చివరిలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల స్టార్టింగ్కి మళ్ళీ మాకు కొంత ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనుకున్నటువంటి బోట్లు నీటిలోకి వెళ్ళలేవు. ఒక్కొక్క బోటు కదలాలంటే కనీసం 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అయిన బోట్లు ఉంటాయి, పెట్టుబడి పెట్టాలి. అది ఇక్కడ ఈ ఫిషింగ్ తగ్గడం వల్ల రాబోయే సీజన్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి కళాశాల అయితే కొంతమంది ఏదైనా ఐరన్ పనులు కానీ మట్టి పనులు కానీ లేకపోతే ఏదైనా కార్మికులుగా వెళ్ళిపోగలరు. ఈ బోట్ ఓనర్ అన్నాడు ఎక్కడికి వెళ్ళలేడు, ఆ బోట్ని కనిపెట్టుకుని ఉంటాడు. మరి ఈసారి అయితే మరి మా ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ తరపు నుంచి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద అసోసియేషన్లు 5 కూడా కలిపి మేము బోట్ ఓనర్ కూడా ఈ యొక్క మత్స్యకార భరోసాగా లబ్ధిదారుడిగా గుర్తించాలని చెప్పేసి కోరుకున్నాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే రేపటి నుంచి కూడాను విశాఖ ఫిషింగ్ హార్బర్తో పాటు యావత్ సముద్ర జలాలు ఏదైతే వేట ఉందో అది పూర్తిగా 60 రోజుల పాటు కన్జర్వేషన్ పీరియడ్ పేరుతోటి చేపల వేట నిషేధం కారణంగా బోటు యజమానులు అయితే మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా దాదాపు 2-3 నెలల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి బోటు యజమానులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో 400 మంది వరకు ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక చేయూతను అందిస్తే బాగుంటుందని చెప్పి బోటు యజమానులు అయితే చెప్పిన పరిస్థితి. కెమెరామ్యాన్ అప్పలరాజు, కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.